సో కూతురు పరిస్థితి తెలుసు మీకు. అండ్ ఇప్పుడు ఆమెకి సహాయం అందించడానికి మీరు కూడా ముందుకు వచ్చారు. తను పని చేసుకుంటూ ఉంటే ఆ పిల్లల బాగోగులు చూడడానికి మీరు వచ్చి ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళతో పాటు. అండ్ అంటే ఈ జరిగి ఒక 6 నెలలు అవుతున్నా కూడా ధైర్యం చెప్పడానికి అంటూ ఒకళ్ళు పక్కన తప్పకుండా ఉండాలమ్మా. ఉంటానా సార్? ఎస్. అండ్ చచ్చిపోయిన కాంచి అమ్మాయితోటే ఉంటాను. 7వ తరగతి చదివించిన అమ్మాయిని లేనోళ్ళకి ఇచ్చిన సారు బట్టల షాప్ పని చేస్తాడు అని సాదుకుంటాడని ఇచ్చిన సార్. మా అమ్మ ఎంత పరిస్థితి ఇలాగే ఘోరంగా అయింది. నాకు ఆరోగ్యం బాగుండదు, ఆయాసం వస్తుంది, అస్తమా రోగం ఉన్నది. మా ఆయన పశువత వచ్చి చచ్చిపోయాడు. కొడుకులకు సుధా ఉద్యోగాలు లేవు, కూలి పని సార్. అవునమ్మా, ఇప్పుడు ఆమె సొంతంగా ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకుందాం అనుకుంటోంది. సో ఫ్యాన్సీ ఐటమ్ స్టోరు అది పెట్టుకుంటే పిల్లల్ని చూడడానికి మీరంటూ ఉంటే ఇంటి దగ్గర తన షాప్ని బాగా నడిపించగలుగుతుంది. అండ్ దాని నుంచి వచ్చే ఆదాయం అటు మీ మందులకు కానీ పిల్లల చదువుకు కానీ ఇంట్లో ఉన్న నలుగురు కనీసం 2 పూట్ల కడుపు నిండా అన్నం తినడానికి అది ఉపయోగపడుతుందమ్మా. సో ఒకరికొకరు ధైర్యం చెప్పడానికి మీరున్నారు కాబట్టి ఇంక ఇదే మీ కుటుంబం. సో తప్పకుండా అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. అండ్ ఆవిడ పెట్టుకోవడానికి కావాల్సిన ఫ్యాన్సీ స్టోర్కి కావాల్సిన సొమ్ము మొత్తం ఆవిడ చేతికి అందింది. అండ్ దీంతో పాటు మా లక్ష్మీదేవి తలుపు తట్టింది టీం మొత్తం ఆ షాప్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని దగ్గరుండి మేమే చూస్తాం. ఓకేనమ్మా? దీంతో పాటు మా తరఫు నుంచి వచ్చిన వసంతమికపై రానని 3, 2, 1 చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులీగా మనసారా తలిచి చూడు, నోరారా పిలిచి చూడు, నీ వాకిలి ముంగిట నేను. సో ఈరోజు మీ అందరి సపోర్ట్తో వాళ్ళు అనుకున్నది రేణుకా ఫ్యాన్సీ ఐటమ్ స్టోర్ సిద్ధంగా అయింది. అండ్ అతి త్వరలోనే అది ఓపెన్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ సపోర్ట్ అందించినందుకు. ఇది సాధ్యం కావడానికి అందరూ సహకరించారు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ తప్పకుండా టీవీ చూస్తున్న ప్రేక్షకులు కానీ ఇక్కడున్న వాళ్ళు కానీ ఏ విధమైన సపోర్ట్ వాళ్ళకి అందిద్దాం అనుకున్నా తప్పకుండా అందించండి. వచ్చిన సహాయం కూడా వాళ్ళకి ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది. సో ఈ షాప్ బాగా నడవాలని కోరుకుంటూ దాంతో పిల్లలిద్దరూ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాం. ఆమె ఆయన చనిపోయి సార్ మమ్మల్ని బతికించిండు సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వరకు జీవితాంతం రుణపడి ఉంటాం సార్. ఆయన లేడని ఇన్ని రోజులు ఏడుతున్నాను సార్. ఆయన ఈ జీ తెలుగు ఆత్మ రూపంలో వచ్చి నాకు న్యాయం చేసిండు సార్. అన్యాయం చేసిండు అని ఊకే ఏడ్చేదాన్ని సార్. ఏడుస్తూ ఫోన్ చేసింది సార్. చేస్తే కలిసి జీ తెలుగు వారిని నీకు సహాయం చేస్తాం అమ్మా అని పెద్ద అండగా నాకు ఇప్పుడు నాకు న్యాయం చేశారు సార్. జీవితాంతం నా పిల్లలు నేను రుణపడి ఉంటాను సార్. నేను నా పిల్లలకు మంచిగా చదివించుకొని మంచి ఒక పొజిషన్లో తీసుకురావాలన్నదే నా కోరిక అండి. మా అందరి కోరిక కూడా అదే అమ్మా. ఆ చిన్న పిల్లలు ఇద్దరు బాగా చదువుకోవాలనేదే మా కోరిక. ఆయన కోరిక ఊగా చెప్పేటోడండి, పిల్లల్ని బాగా చదివించాలని. నేను కూడా ఒక్కొక్కసారి అనుకుని ఆయన చనిపోయినప్పుడు ఆయన లేని జీవితం నాకెందుకు, ఆయన నన్ను మంచిగా చూసుకున్నాడు. ఈ బయట ప్రపంచం అంటేనే తెలియదు, నేను బయటకు వెళ్ళి ఎట్లా బతకాలి ఏంది, నేను కూడా ఏమన్నా చేసుకుంటా అనుకున్నా సార్. కానీ ఆయన పోతేనే నా పరిస్థితి ఇట్లుంది. నేను పోతే నా పిల్లలు అన్యాయం అవుతారు. నా పిల్లల కంటే నేను ఉండాలి, ఏదో కష్టం చేసుకొని అయినా నా పిల్లలను చదువుకోవాలి అనుకున్నాను. నేను అదే ఏడ్చుకుంటూ ఫోన్ చేసిన నా అదృష్టంతో కూడా ఫోన్ కలిసిందండి. నాగరాజ్ గారు, మీరు అంటే చిన్నప్పటి నుంచి చదువుకోవడానికి కానీ వీటికి కానీ ఎవరైనా సహాయం అందించారా? మీకు ఈ స్కూల్స్ గురించి కానీ ఆ లిపి గురించి కానీ నేర్పించడం ఇవన్నీ చేశారా? సార్ మాకు చిన్నప్పుడు స్కూల్ గురించి మా మావయ్య చెప్పాడు సార్. ఆయన లెటర్ రాయడం వల్ల స్కూల్ నుంచి డైరెక్టర్ వచ్చారు సార్. మా ఖమ్మం ముస్తఫా నగర్లో డెఫ్ అండ్ బ్లైండ్ స్కూల్ ఉంది సార్. అక్కడ 1 to 10th చదువుకున్నాను సార్. నేను ఇంటర్ మహబూబ్ నగర్ రెసిడెన్షియల్ కాలేజ్ స్కూల్ అండ్ కాలేజ్లో చదువుకున్నాను సార్. అంటే ఆవిడ ఎక్కడ పరిచయం మీకు? హైదరాబాద్లో తను నాకు పరిచయం అయింది సార్. అయితే మాకు 2012లో పరిచయం అయింది సార్. 1 year మేము లవ్ చేసుకున్నాం సార్. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పాం సార్. అయితే వాళ్ళ నుంచి మాకు వ్యతిరేకత వచ్చింది సార్ మ్యారేజ్ విషయంలో. అంటే హైదరాబాద్ ఎందుకు వెళ్ళారు మీరు? స్టడీ పర్పస్లో వెళ్ళాం సార్. ఇంటర్మీడియట్ అక్కడ చదివారు హైదరాబాద్లో? డిగ్రీ చేశాను సార్. డిగ్రీ మధ్యలో ఆగిపోయింది. ఇక క్లాస్మేట్ ఆవిడ? మా క్లాస్మేట్ కాదు సార్.
మా ఫ్రెండ్ పరిచయం చేశారు సార్. తనకి నాకు 1 ఇయర్ ప్రేమ కొనసాగింది సార్. ఆ తర్వాత మా తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత వాళ్ళు బ్లైండ్ కదా, మీరు చేసుకుంటే ఇబ్బంది పడతారని వాళ్ళు చెప్పడంతో మేము మ్యారేజ్ చేసుకోవడం అయింది సార్. సో మీకు ఎలా నచ్చారు ఆవిడ? ఏ విషయంలో నచ్చారు? గుణంలో మంచితనం ఉంది సార్. తనకి గుణం మంచిది ఉంది సార్. సో వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. మీ ఇంట్లో పరిస్థితి? మా ఇంట్లో ఫస్ట్లో ఒప్పుకోలేదు సార్. తర్వాత మా అమ్మ నాన్న ఒప్పుకొని మాకు ఇంతవరకు ఆదరించారు సార్. మా బాబుని కూడా మా అమ్మ నాన్న దగ్గరే ఉన్నాడు సార్. వాళ్ళే చూస్తున్నారు సార్. ఇప్పటికీ వాళ్ళ అన్నయ్య ఒప్పుకోలేదు సార్. అమ్మాయి వాళ్ళ అన్నయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు వచ్చి చూస్తూ వెళ్తూ ఉంటారు సార్, అంతే. ఆవిడకి ఒకసారి మైక్. మీకు డిగ్రీ చదువుతున్నప్పుడు పరిచయం కదండి ఆయన? అవునండి. ఎలా పరిచయం? ఆయన ఎందుకు నచ్చారు మీకు? మంచిగా చూసుకుంటారని నచ్చారు. ఇద్దరికి గొప్ప మనసు ఉండాలి అండ్ ఇద్దరు ఫ్యూచర్ గురించి ఎంతో అద్భుతంగా ఆలోచించి ఉండాలి. డెఫినెట్గా అప్పుడే ఇలాంటి ఒక అద్భుతమైన కపుల్ మన ముందుకు వస్తారు. సో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరు పరిచయం అయ్యారు. బట్ డెఫినెట్గా ఇలా ఉండాలో లేకపోతే అలా మాట్లాడాలి ఇలా ఉండాలి అని మీకు తెలియదు. ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకునే టైంలోనే, అంటే మ్యాక్సిమం స్టడీస్ గురించే మాట్లాడుకునే వాళ్ళ? స్టడీస్ గురించే మాట్లాడుకునే వాళ్ళం సార్. అప్పుడప్పుడు ఇంటి విషయాలు కూడా మాట్లాడుకునేవారం సార్. అయితే మా ఇంట్లో చాలా పూరు అని చెప్పి తనకు కూడా తెలుసు సార్. మ్యారేజ్కి ముందే తెలుసు. ఏదన్నా ఇద్దరిలో ఒకరికన్నా జాబ్ వస్తే ఇద్దరం మన కుటుంబం సెటిల్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో మేము మ్యారేజ్ చేసుకోవడం జరిగింది సార్. సో ఇంట్లో ఇప్పుడు అమ్మ పనిచేయడం కానీ వాళ్ళే పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. డెఫినెట్గా మీరు పెళ్లి చేసుకుని ఇంకో వ్యక్తిని ఇంట్లోకి తీసుకొస్తున్నారంటే నిజంగానే బాధ్యత పెరుగుతుంది. బట్ ఇద్దరు చదువుకున్నారు కాబట్టి ఇద్దరికి ఉద్యోగం వస్తే ఇంకా కుటుంబం బాగుంటుందనే ఆశ మీకు? అవును సార్. దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు? ఉద్యోగం కోసం చేస్తున్నాం సార్. ఎన్నాళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారు? మేము దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం సార్. నేను అంతకుముందు మ్యారేజ్ కాకముందు నేను ప్రయత్నం చేశాను సార్. ఇంతకుముందు కూడా ఇద్దరం కలిసి అయితే 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాం సార్. అంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం జరిగిందా? అమ్మ కష్టపడుతున్నారు, అమ్మ పని చేస్తున్నారు, అమ్మ కూలి పనికి వెళ్తే వచ్చే డబ్బులు ఇంతమందికి సరిపోకపోవచ్చు, సో ఇంకో వ్యక్తిని తీసుకొస్తున్నప్పుడు అమ్మ నాన్నతో చర్చించారా? అది చర్చించాం సార్. అయితే అమ్మ వాళ్ళు వద్దు నాన్న వద్దు, తను కూడా చూపలేదు కదా. సాదయ్య, సమ్మక్క. సాదయ్యకి కాళ్ళు చచ్చిపడిపోవడంతో ఎన్నో సంవత్సరాలుగా మంచానికి పరిమితం అయిపోయాడు. నీ చూపులే కదారి సంద్రమల్లే నాకు తోచే. 20 సంవత్సరాల కాంచి 3 బిడ్డలు అయిన తర్వాత నా భర్త కష్టం చేయలేక కాలు రెక్కలు పడిపోయి ఉట్టిగానే ఉంటాడు. ఓ కాలమా ఇది నీ జాలమా, మమతలు పెంచి మనసులు విరిచి. నేను నా బిడ్డలు తీసుకొని చేనుల కాడికి చిలకల కాడికి ఒక చిన్న బిడ్డ కొరకు 3 బిడ్డలు తీసుకొని పోయి ఆడ పక్కేసి వాళ్ళని 3 చెట్టు కింద వండబెట్టి కూలి పనికి వెళ్ళి కూలి చేసి నా 3 బిడ్డలను సాదుకున్నా. ఏ దేవుడి రాత రాసేనని ఆకాశమేగాన్ని అడిగేనంట. నిన్నటి నుంచి మీకోసం వెయిట్ చేస్తావు, ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మిమ్మల్ని చూడాలని. ఇది అసలు కళ నిజమో అర్థం కావట్లేదు. మిమ్మల్ని అసలు టచ్ చేయాలి. కళ, మొత్తం కళ ఇదంతా. థ్యాంక్ యూ. మీరంటే అసలు చాలా ఇష్టం ప్రదీప్. థ్యాంక్ యూ. మీ షో రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. మీరంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చాలా ఇష్టం. థ్యాంక్ యూ. మా అందరిని అడిగానని చెప్పు. ఐ లవ్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. అండ్ నేను అసలు పాలవంచి వచ్చిందే మీకోసం. థ్యాంక్ యూ. ఆవిడ వేసింది బిస్కెట్ రా, నేను వేసింది క్రీమ్ బిస్కెట్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తెలుగులో మీకు వందనం.